సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. ప్రజెంట్ మనం ఉన్నాం ప్రకాశం జిల్లా ఒంగోలులోని కాకతీయ వృద్ధాశ్రమంలో. సాధారణంగా వృద్ధాశ్రమం అంటే మనకు గుర్తొచ్చేది నిరాదరణకు గురైన వృద్ధులు, బిడ్డల ఆదరణ కరువై బిక్కుబిక్కుమంటూ బతికిడ్చి ఒంటరిగా ఉండేటువంటి వృద్ధులే ఎక్కువగా వృద్ధాశ్రమాలకు చేరుకుంటారని మనం భావిస్తూ ఉంటాం. అంతేకాకుండా వారికి మరొకరు సహాయం లేనిదే వారు ఏ పని చేసుకోలేరని కూడా మనం భావిస్తూ ఉంటాం. అలాంటి వారికి భిన్నంగా ఈ వృద్ధాశ్రమంలో చక్కగా బొమ్మలు గీయడం, కథలు, కవితలు రాయడం, పిల్లలకు పాఠాలు చెప్పడం, అంతేకాకుండా ఆమె కనపడినటువంటి వ్యర్థాలతోటి హ్యాండ్ క్రాఫ్ట్స్ తయారు చేస్తుంది ఓ 80 ఏళ్ల బామ్మ. అంటే మీరు నమ్మగలరా? అవును, నిజమే. కేవలం వయసు అనేది శరీరానికే కానీ మనసుకు కాదంటున్నటువంటి ఆర్యపాటి గోపాల రాజకుమారిని ఈ రోజు సుమన్ టీవీ పలకరించే ప్రయత్నం చేస్తుంది. చెప్పినటువంటి 80 ఏళ్ల బామ్మను మనం మరికొద్ది సేపట్లో మనం పలకరించే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్యపాటి గోపాల రాజకుమారి గారు ఉంటున్నటువంటి నివాసం ఇది. ఆమెని పలకరించే ప్రయత్నం చేద్దాం. వచ్చేసాం బామ్మగారు. బామ్మగారు నమస్తే. చూద్దాం ఒకసారి బామ్మగారు ఉంటున్నటువంటి నివాస ప్రాంతం చూడవచ్చు. నిజంగా ఒక బొమ్మల కొలువు లాగా ఒక ఎగ్జిబిషన్ ని తలపిస్తుంది. చక్కగా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్స్ కావచ్చు, పిల్లల బొమ్మలు, కథల పుస్తకాలు, కవితలు, ఎన్నో రకాల ఆమె తయారు చేసినవన్నీ కూడా ఇక్కడ ఒక ప్రదర్శన రూపంలో మన సుమన్ టీవీ ప్రజలకి, వీక్షకులకు చూపించేందుకు కూడా చాలా చక్కగా అలంకరించారు. బామ్మతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నిజంగా చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నేను చాలా సంతోషంగా ఉంది. బామ్మతో మాట్లాడదాం. బామ్మగారు నమస్తే. ఎలా ఉన్నారు? क्वाइट ओके बहुत मजे में है. అవునండి, అవునండి. ఎవ్రీ డే ఇస్ ఏ న్యూ డే. నేను ప్రతిరోజు ఇట్లానే సంతోషంగానే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. నమస్తే, చెప్పండి. ఎన్నేళ్లుగా ఉంటున్నారు ఈ వృద్ధాశ్రమంలో? వృద్ధాశ్రమంలోనండి ఇది 2016లో స్టార్ట్ చేశారు. ఈ స్టార్ట్ చేసిన ఒక 3 months కి నేను ఇక్కడికి వచ్చానండి. హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడికి నేను. అవునండి. అంటే మామూలుగా మీ కుటుంబ నేపథ్యం ఏమై ఉండొచ్చు? గతంలో మీరు ఏదన్నా వృత్తిరీత్యా ఏమైనా విధులు నిర్వహించారా? అవునండి. నేను మా కుటుంబంలో మొత్తము మేము 12 మందిమి. మా నాన్న సంతానము 7 మంది మాత్రమే మిగిలాము. మా నాన్నగారు బనగానపల్లిలో కలెక్టర్గా పనిచేశారు. మా బ్రదర్స్, నాకు 4, 2 అక్కలు. ఈవెన్ దో నేను బేసికల్గా టమిలియన్ అయినా మా ఎడ్యుకేషన్ అంతా కూడా కర్నూలులోనే జరిగింది. నేను బిఎస్సి బిఈడి కూడా అక్కడే చేశాను కర్నూలులో. స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం అప్ టు 8th class బనగానపల్లిలోనే. మిగతా అంతా కూడా కర్నూలులోనే నేను చదివాను. అక్కడనే బిఈడి చేశాను. బిఈడి చేసిన ఒక 3 months కంతా జాబ్ వచ్చేసింది బిఎడ్ కాలేజ్ మోడల్ స్కూల్లో నుండి. అసలు చాలా చక్కగా అలంకరించారు. నిజంగా చూస్తుంటే చిన్నపిల్లలు అయితే అసలు అట్రాక్ట్ అయిపోయి కాసేపు వాళ్ళు ఆడుకునే దానికి చాలా ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. ఇది ఎన్నాళ్ళ నుంచి తయారు చేస్తున్నారమ్మా మీరు? నేను చాలా, నాకు బాగా ఊహ వచ్చినప్పటి నుంచి నాకు ఈ బొమ్మలు చేయటం ఇదంతా కూడా నాకు అలవాటండి. కానీ వృత్తిరీత్యా నేను ఒక ఉపాధ్యాయురాల్ని. కానీ ఇది నాకు బేసికల్గా నా యొక్క మూలం ఏమంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆర్ట్ మా అన్నయ్య వల్ల ఇది సంక్రమించింది. ముందు క్లే మోడల్తో స్టార్ట్ చేసుకున్నాను. తర్వాత వేస్ట్ మెటీరియల్స్ తోటి ఏమేమి ఉంటాయి అనేది మా అన్నయ్య దగ్గరనే నేను పెయింటింగ్ కూడా నేర్చుకున్నానండి. మా రెండో బ్రదర్ ఇది వెరీ గుడ్ పెయింటర్. ఆయన శ్రీశైలం కాళహస్తి గుడి లోపల చరిత్ర అంతకు ముందు ఉండింది. కానీ ఆయన తన ఓన్ హ్యాండ్ రైటింగ్ తో ఆ హిస్టరీ కూడా రాశారు అక్కడ. ఆయన దగ్గర నుంచి నాకు ఈ విధమైనటువంటి ఆర్ట్ అనేది ఇదేంటండి. అవునండి, అవును. పెయింటింగ్స్ చేస్తాను. వేస్ట్ మెటీరియల్స్ ఏమున్నా దానికి ఒక రూపకల్పన తయారు చేస్తాను. చేసిన దాన్ని ఊరికి ఉంచాను. నేను ఒక ఎగ్జిబిషన్ పెట్టి వేరే వాళ్ళు నేర్చుకునేటట్టు చేస్తాను. నా స్టూడెంట్స్ కి కూడా నేను ఇదే అలవాటు చేశాను. వాళ్ళకు కూడా ప్రతిదీ కూడా అండి, ఏది కూడా ముఖ్యంగా నా ప్రాజెక్ట్ వర్క్ అంతా టెంకాయ చిప్పలు అంటే కోకోనట్ షెల్ తోటే ఎక్కువగా నేను చేస్తుంటాను. ఎక్కువగా పెయింటింగ్స్ కూడా చేస్తానండి. ఆయిల్ పెయింటింగ్, శారీస్ పైన పెయింటింగ్ కూడా నేను చేస్తుంటాను. స్టిచ్చింగ్ చేస్తాను, సంగీతం పాడతాను,
క్లాసికల్ పాడతాను సంగీతము, రెండవది హిందీ పాటలు పాడతాను, సినిమాలో తెలుగు సాంగ్స్ కూడా పాడుతుంటాను. అన్ని రకాలుగా ఇంట్రెస్ట్ ఉంది. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అన్ని రంగాల్లో రాణించడం అంటే అన్ని రంగాల్లో ఇంట్రెస్ట్ ఉంది అండి. అన్ని రంగాల్లో ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ చెప్తున్నారు ఎన్ని ఎగ్జిబిషన్ లో కూడా పార్టిసిపేట్ చేస్తామంటున్నారు. మరి ఏదైనా అవార్డులు వచ్చాయా మీకు? వచ్చాయమ్మా. ఐ గాట్ 5 gold medals అండి. ఫస్ట్ నాకు కర్నూలులో వచ్చింది. తర్వాత కర్నూలులో లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా నాకు అవార్డు ఇచ్చారు అక్కడ. నెక్స్ట్ నేను హైదరాబాద్ స్టేట్ అవార్డు గ్రహీతను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ద్వారా నేను రవీంద్ర భారతిలో గోల్డ్ మెడల్ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నాను. తర్వాత ఐఐటి రామయ్య గారి దగ్గర తీసుకున్నాను. తర్వాత నేను జమున గారి దగ్గర కూడా తీసుకున్నాను. తర్వాత నేను మౌంట్ ఆబుకు మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పంపించారండి. స్పిరిచువల్, తర్వాత యోగా, ఇవన్నీ మేము అక్కడ ట్రైనింగ్ ఇవి వచ్చి ఇన్ రిటర్న్ మేము టీచర్స్ కి నేర్పించాలి. అట్లా మేము త్రూ అవుట్ స్టేట్ వైడ్ 2001 మమ్మల్ని పంపించారు 15 మందిని. ఐఎమ్ వన్ ఆఫ్ ద క్యాండిడేట్. అక్కడ పోయిన తర్వాత మౌంట్ ఆబులో కూడా నాకు హిందీ బాగా వచ్చు, భజన్ సంగీతులు. సో నేను ఐ ఇంప్రెస్డ్ దాదిమాన్ అక్కడ కూడా నాకు అవార్డు వచ్చింది. సో ఇవి కాకుండా నేను జాబ్ లో ఉన్నప్పుడు ప్రతి ఇయర్ మేము సైన్స్ ఫేర్ పెట్టాలి, సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టాలండి. ఆ ఎగ్జిబిషన్ అప్పుడు పిల్లలతో నేను ఎగ్జిబిట్ లో కాస్ట్ అండ్ నో కాస్ట్ తక్కువ ధరలోనే చేయించాలి. వాళ్ళతో పాటు టీచర్ ఎగ్జిబిట్ గా నేను కూడా పోయేదానండి. అట్లా 27 నాకు టీచర్ ఎగ్జిబిట్స్ వచ్చింది. 4 మాత్రం స్టేట్ వైడ్ లో వచ్చిందండి. నాకు 4 స్టేట్ వైడ్ అవార్డ్స్ కూడా వచ్చింది. ఇవన్నీ కూడా నా యొక్క నేను కష్టపడి చేస్తానండి. ఏది నాకు లక్ అని నేను చెప్పలేను. హార్డ్ వర్క్ చేయటం వల్ల నేను సక్సెస్ కాగలిగినాను అంతే తప్ప ఏదో నాకు లక్లో వచ్చిందండి, అదృష్టంలో వచ్చిందండి నేను ఎప్పుడు చెప్పను. సో నేను ఎవరికైనా కూడా చెప్పేది ఏమంటే హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా మనకి సక్సెస్ ని చూపిస్తుందండి, ఎవరికైనా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నామంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వీళ్ళందరూ కూడా 24 hours లో ఐ థింక్ నాకు తెలిసినంత వరకు 18 hours వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారండి. 6 hours మాత్రమే మిగిలిన దానికి. నేను మాక్సిమం క్యాండిడేట్స్ తోటి, నా స్టూడెంట్స్ తోటి కూడా నేను అడిగినప్పుడు వాళ్ళు నాకు అదే చెప్పారు. నా స్టూడెంట్ ఆదిమూలపు సురేష్ ఉన్నారు, ఆయన కూడా ఐఆర్ఎస్ఏ. వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు నాకు తెలిసినంత వరకు హార్డ్ వర్కే ఇంపార్టెంట్ అండి. ఇంటెలిజెన్స్ 50% అంటే హార్డ్ వర్క్ 50% ఉంటుంది. సో ఎవరు కూడా నేను ఇంటెలిజెంట్ కాలేకపోయినాను, నాకు సక్సెస్ రాలేదని మాత్రం డిసప్పాయింట్ అవ్వకూడదని నేను వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తుంటానండి. ఉస్మానియా స్టూడెంట్స్ ఎప్పుడైనా నా దగ్గరికి హైదరాబాద్కి వస్తుంటారు, అక్కడ ఉన్నప్పుడు వచ్చినప్పుడు నేను వాళ్ళకి అదే చెప్తాను, డోంట్ బి సో డిసప్పాయింట్. హార్డ్ వర్క్ ఇట్ విల్ గివ్ ద విక్టరీ టు యూ అని చెప్తానండి. మంచి మాట బామ్మ గారు. అయితే ఒకటి, ఇప్పుడు వృద్ధాశ్రమం అనగానే ఎంతో మంది దిక్కులేనటువంటి వాళ్ళు, తల్లి అంటే కన్నబిడ్డల ఆదరణ కరువైన వాళ్ళు కొంచెం వస్తుంటారు. కానీ మీరు అలాంటి కల్మోషన్ లేకుండా, ఎలాంటి బాధలు లేకుండా, ఇంత హ్యాపీగా, ఇంత సంతోషంగా చుట్టుపక్కల వారితో కలిసి ఉంటున్నారంటే ఏం మెసేజ్ చెప్తారు మీరు? చూడండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటుందండి. ఈ ఈ భూమి పైన పుట్టిన ప్రతి జీవరాశికి, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, ప్రతి జీవరాశికి ఒక దుఃఖం ఉంటుందండి. ఈ దుఃఖాన్ని మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నాకు ఉంటుంది మైండ్ లో, కానీ నేను దాన్ని అధిగమిస్తాను ఏదో ఒక రూపంలో. ఇప్పుడు చూడండి, నేను పాడుకుంటాను, పెయింటింగ్స్ చేస్తుంటాను, కథలు రాస్తుంటాను, నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఆర్టికల్స్ చదువుతుంటాను. మిగతా వాళ్ళకు కూడా నేను ఆ విధంగానే చెప్తాను. ఎందుకంటే నేను ఇక్కడ చాలా మందిని అబ్జర్వ్ చేస్తానండి. ఈవెన్ దో దే ఆర్ హ్యావింగ్ ప్రాపర్టీ, దే ఆర్ డెజర్టెడ్ బై దేర్ చిల్డ్రన్. చాలా వరకు అంటే వాళ్ళు బిడ్డల చేత ఇక్కడ విడవబడినారు. ఎవరిబడి నీడ్స్ అఫెక్షన్ అండి, ప్రేమ అనేది కావాలని కోరుకుంటాం. సెకండరీ ఇస్ మనీ, అవునా? అట్లా ప్రేమలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇక్కడ. అటువంటి వాళ్ళకు నేను చెప్తాను, చక్కగా టీవీ పెట్టుకోండి, వినండి, లేదా మంచి వాళ్ళతో డిస్కషన్ చేసుకోండి. యు షేర్ యువర్ ఫీలింగ్స్, మనసులోనే పెట్టుకొని బాధపడకూడదు. మనకేమున్నదో అది చెప్పుకోవాలి బయటికి. దెన్ మనకి ఎంతో రిలీఫ్ వస్తుంది మైండ్ లో. అది చెప్పకుండానే మైండ్ లోనే ఇంట్రావర్ట్ గా ఉంటే మాత్రం కష్టం అండి కొన్ని ఫీలింగ్స్.
గతంలో అంటే ఇలాంటివి ఎన్నో తయారు చేశారు. ఇంటి దగ్గర ఉండి మీకు వ్యర్థాలతో కావచ్చు, ఫోటోలు, డ్రాయింగ్ చాలా చక్కగా తయారు చేశారు. అవును. ఇప్పుడు కూడా అదే కల్చర్ మీరు ఫాలో అవుతున్నారు. అవును. కవితలు రాస్తున్నారు, కథలు రాస్తున్నారు, చుట్టుపక్కల పిల్లలకి పాఠాలు చెప్తున్నారు, అవును. మంచి చెడు ఆలోచనలు నేర్పిస్తున్నారు. అవును. ఇప్పటికి కూడా అదే ఇంట్రెస్ట్ గా చేస్తున్నారంటే అంత ఓపిక మీకు ఇంకా ఎక్కడ ఉందంటారు? అంటే ఓపిక అనేది ఎప్పుడు వస్తుందంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఓపిక వస్తుందండి. వెన్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ యు నెవర్ హ్యావ్ ద పేషెన్స్ ఆర్ వాట్ కెన్ ఐ సే యు ఆల్వేస్ సే ఐ ఎమ్ నాట్ హ్యావింగ్ ద టైం అంటాం. పేషెన్స్ ఇప్పుడు లేదు, టైం లేదంటాం మనం. పేషెన్స్ ఉన్నప్పుడు టైం 24 గంటల సేపు కూడా నాకు సరిపోలేదే అనుకుంటాను సమ్ టైమ్స్. అట్లా ఉంటుందండి. సో ఇక్కడ కూడా నేను వచ్చిన తర్వాత కూడా ఈ ఆశ్రమంలో బయట పిల్లలు పూర్ చిల్డ్రన్ ఉన్నారు. అంటే పూర్ ఐ మీన్ కొంచెం యావరేజ్ ఉండే వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలా, ఎట్లా ఏ సబ్జెక్ట్లో అంటే నా సైన్స్ కాబట్టి వాళ్ళకు సబ్జెక్ట్కి సంబంధించింది ఏదైనా చెప్పటం అది చేస్తూ వచ్చినాను. అయితే నేను కరోనా టైం వరకు కూడా ఇక్కడ కూడా జాబ్ చేశాను. చైతన్య సెంటర్లో చేశాను, తర్వాత కేరళ స్కూల్లో కూడా చేశానండి. కానీ ఎప్పుడైతే ఈ కరోనా ఇక్కడంతా అంతా వరల్డ్ వైడ్ వచ్చింది కదా, అప్పుడు నేను బయటికి పోకుండా ఈ ఆర్ట్ సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాను. ఫ్రమ్ ద బిగినింగ్ నాకున్నది దీనిపైన కాన్సన్ట్రేషన్. అవునండి, దీనిపైన. తర్వాత మ్యూజిక్ పైన కూడా పాట పాడటం ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండటం వల్ల నాకు ఏ డిసీజ్ ఉన్నట్టుగా అనిపించదు. ఉంటుంది ప్రతి ఒక్కరికి, అయితే దాన్ని అది ఉన్నట్టుగా నేను ఫీల్ అవ్వనండి. ఒకసారి ఆ డ్రాయింగ్ చూద్దాము. అది వ్యర్థాలతో తయారు చేసి కనిపిస్తుంది. ఒకసారి మీ మాటలు చెప్తారు ఎలా చేశారు? ఇక్కడ ఈ ఈ యొక్క ఆమె ఒక అంబ్రిల్లా పట్టుకొని చూసారండి, అది మొత్తం గడ్డి అండి, గడ్డితో చేసింది. నేను ఒక చిన్న డ్రాయింగ్ ని చూశాను. వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు, ట్రైన్ లో ఒక అబ్బాయి మ్యాగజైన్ ఏదో పట్టుకొని ఉన్నాడు. ఆ మ్యాగజైన్ యొక్క కవర్ పేజీలో ఆ డయాగ్రామ్ చూశాను. చూసినప్పుడు ఆ ఇంప్రెస్డ్ ఏ లాట్. దాన్ని పెయింటింగ్ కన్నా కూడా దాన్ని గడ్డితో, తర్వాత చీప్ రూమ్ స్టిక్ ఉంటుంది కదండి, పుల్లలు, ఆ పుల్లలు ప్లస్ గడ్డి, ఎండుగడ్డి, దాంతో మొత్తం అండి ఆ స్ట్రక్చర్ అంతా మొత్తం ఆమె యొక్క స్ట్రక్చర్ చూడండి. ఆ అంబ్రిల్లా కానీ ఆ రైన్ డ్రాప్స్ కూడా అక్కడక్కడ చేశాను. ఆ పక్కన మొలిచిన గడ్డి కూడా వరిగడ్డే, ప్రతి ఒక్కటి. అట్లనే ఇంకొకటి కూడా ఉందండి, ఇక్కడ చూపిస్తాను, మ్యాథమెటికల్ డైమెన్షన్స్. అది కూడా నేను గడ్డితో చేసిందే. ఆ మ్యాథమెటికల్ డైమెన్షన్ లో మీకు చూపిస్తాను, అక్కడ ఉన్నది ఆ ఫిగర్ కూడా. అది ఆ పెయింటింగ్ అక్కడ ఉంది చూడండి. ఇంకొకటి అది 16th century పెయింటింగ్ అండి. అది మా అక్కయ్య కొడుకు డాక్టర్ అండి, ఆంకాలజిస్ట్. ఆ అబ్బాయికి మెడికల్ రిప్రజెంటేటివ్ ఎవరో ఒక పాంప్లెట్ ఇచ్చారు మెడికల్ది, నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఎందుకంటే నేను డ్రాయింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటానని. అది చూసిన తర్వాత అన్ని చూడండి, దాంట్లో వెజిటబుల్స్ వాట్ వీఆర్ ఈటింగ్ ఎవ్రీ డే, నార్మల్ గా మనం ఏమేమి తింటాం అన్నీ ఉన్నాయండి ఆ వెజిటబుల్స్ లో. ఆ వెజిటబుల్ యొక్క పెయింటింగ్ 16th century ఒక ఆర్టిస్ట్ వేసింది. దాన్ని నేను కొంచెం ఎన్లార్జ్ చేసుకొని పెయింట్ చేస్తూ వచ్చినానండి. తర్వాత ఆ పక్కనది కూడా నేను ఒక మ్యాగజైన్ లో చూశానండి, అది కూడా ఆ విధంగానే చేసినాను. ఆ పక్కనది కూడా మ్యాగజైన్ లో చూసిందే. గాంధీ గారు ఒక అమ్మాయికి తన వాకింగ్ స్టిక్ ని ఆ అమ్మాయికి ఇస్తున్నారు. నీవు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, అక్కడ కొట్టమని కాదు, లేకపోతే ఎదుర్కోమని కాదు, నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలా అని ఒక సందేశాన్ని ఆయన ఇస్తున్నట్టు అనిపించింది నాకు. అది చూసిన తర్వాత ఇది చెయ్యాలి, ప్రతి ఒక్క దీంట్లో ఒక కాన్సెప్ట్ ఉంటేనే నేను పెయింటింగ్ చేస్తానండి. కొన్ని ఆ విధంగా థాట్ ప్రొవోకింగ్. ఇక్కడ కూడా చూడండి, ఆరుగురు అమ్మ, అక్షరాలలో అన్నం బదులు నేను లెటర్స్ పెట్టానండి. లెటర్స్ పెట్టేసిన కాన్సెప్ట్ లెటర్స్ పెట్టాను. ఆ అబ్బాయికి అమ్మ అని పలికించేది కూడా అమ్మనే కదండి, అమ్మ, నా మామయ్య గారు, తాతగారు. సో ఆమెనే ఆరుగురు కదా. ఆ తర్వాతనే టీచర్స్ వస్తుంది. అందుకని కదా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురుదేవో భవ అని చెప్తారు కదండి. అందువల్ల నా తల్లి మాతృదేవత అని ఆ విధంగా అది కూడా నేను ఎక్కడో చూసిన పెయింటింగే చేశానండి. నా ఓన్ గా నేను చేసింది మాత్రము ఒక లేడీ ఒక కుండ పట్టుకున్న ఇది నా ఓన్ గా చేస్తున్నా. అది చాలా ఏండ్లైంది, ఎక్కడ పెట్టాను అనేది నాకు తెలియటం లేదు. అది ఫస్ట్ పెయింటింగ్ అనమాట నాది.
ఇది కాకుండా మళ్ళీ ఈ పెయింటింగ్లే కాకుండా స్కూల్లో చదువు చెప్పేటప్పుడు కూడా నేను మోడల్ ఏంటి, నేను ఏదన్నా ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన మోడల్ తీసుకునే పోతానండి. ఇక్కడ ఎగ్జిబిట్ అక్కడ ఏదన్నా ఒక మోడల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్ పాఠం చెప్తున్నాను అనుకోండి, లేదా ఒక ఆదిమానవుడు, మీకు ఆదిమానవుడు అక్కడ ఉన్నాడండి, ఆదిమానవుని గురించి చెప్పాలనుకోండి, ఒక ఒక చార్ట్ లో ఆదిమానవుడు ఎట్లా ఉండేవాడు, తర్వాత ఎట్లా ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా మానవుడు నాగరికత, అనాగరిక నుంచి నాగరికుడు ఎట్లా అయినాడు, మనం చార్ట్ లో చూపిస్తున్నాం. నేను ఆ ఒక్క దాంట్లో నేను మీకు అన్ని చూపిస్తానండి. ఫేసే ఆ టెంకాయని ఒక ఆదిమానవుడిలా కనిపిస్తాడు, దాన్ని లోపం చేసి చూపిస్తాను మీకు. దాని లోపల మానవుడి యొక్క ఎవల్యూషన్ ఉంటుంది. అది కిడ్నీ బ్యాంక్ కూడా, తలపైన ఒక ఇది పెట్టాను, కింద మన లాక్ సిస్టమ్ కూడా పెట్టాను. 3 in 1 వస్తుంది. నేను ఏ ఎగ్జిబిట్ తయారు చేసినా అట్లీస్ట్ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి దాంట్లో, అట్లా చేస్తుంటాను 2 in 1 గా. అమ్మగారు, ఒకటి మనం ఏదైనా పని చేస్తే మన చుట్టుపక్కల వాళ్ళు మెచ్చుకుంటే దాని సంతోషం వేరు. అలా మీరు ఇన్ని చేశారు, మిమ్మల్ని చూసి ఎన్నో కథనాలు కావచ్చు, టీవీలో ఇంటర్వ్యూస్ ఇచ్చారు, ఎగ్జిబిషన్ లో కూడా వీటిని చూపించే ప్రయత్నం చేశారు. అక్కడికి వచ్చి పబ్లిక్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటారు. ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి అసలు? అయ్యో, ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ అండి. నాకు ఎవరైనా చూడండి, ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండి. ప్రతి ఒక్కరికి, పిల్లోడికి చూడండి, మన స్టూడెంట్స్ దగ్గర పోయి ఒక ప్రశ్న ఇస్తాము, ఇచ్చిన వాడు జవాబు చెప్తాడంటే వెరీ గుడ్ అని అంటామనుకోండి, నెక్స్ట్ దీనికి వెళ్ళిపోతారు. అట్లనే మేము కూడా అంతే కదండి. నేను కూడా ఒక హ్యూమన్ బీయింగ్, నన్ను కూడా అప్రిషియేట్ చేయాలా, నేను మానవాతీతురాలని కాదు కదా. సో నాకు కూడా నన్ను అప్రిషియేట్, అట్లా నన్ను ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా మంది, కామన్ మ్యాన్, పొలిటికల్ లీడర్స్, నేను పేర్లతో కూడా చెప్పగలనండి. ప్రతిభా భారతి మేడం గారు ఆ రోజుల్లో, తర్వాత ఐవి సుబ్బారావు గారు, రాజేశ్వరి తివారి, ఏమండి మన్మోహన్ సింగ్ మా డైరెక్టర్ గారు, తర్వాతనేమో ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ గారు. ఇట్లా ఎవరు మామూలుగా సామాన్యమైనటువంటి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఉంది. ఈ మధ్య కాలంలో మన ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు అండి, ఆయన కూడా వచ్చారు మన ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు సృష్టి అకాడమీలో. ఆయన వచ్చారు, ఈ అప్రిషియేటెడ్ మీ. అప్రిషియేషన్ అనేది ఎవరిబడి నీడ్స్ అండి, ఉండాలండి. శబాష్ అంటాం, షేక్ హ్యాండ్ ఇస్తాం, ఓకే అంటాం, ఎన్నో చెప్తాం. సంతోషం అండి, సంతోషమే సగము బలము కదా. అది ఒక టానిక్, ఏ టానిక్ పనికిరా సంతోషం కంటే కూడా. అందుకని చేశారు. ఎప్పుడైనా కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా చుట్టుపక్కల ప్రాంతాల వారు కావచ్చు, మీ తెలిసిన చుట్టాలు కావచ్చు, ఎందుకు ఇంటికి చేసుకుంటున్నా అంటే కొంచెం డిసప్పాయింట్ చేసిన మాటలు కానీ ఏమన్నా అనిపించాయి మీకు ఏదన్నా? లేదండి, మా ఇంట్లో ఎవరు నన్ను డిస్కరేజ్ చేయలేదు. కాకపోతే ఒకసారి నాకు కొద్దిగా బాగలేదు. అప్పుడు నాకు ఈటీవీ ప్రోగ్రామ్ వాళ్ళు పిలిచారు. నేను 21 ప్రోగ్రామ్స్ ఇచ్చానండి అక్కడ. చేద్దాం చూద్దాం ఒకటి, బ్యాంగిల్ సెల్లర్స్ పోయం ఒకటి, కోరమండల్ ఫిషర్స్ ఒకటి, బయలుగాడి మోటార్ గాడి అనే లెసన్ ఒకటి, ఇవన్నీ నేను చెప్తూ వచ్చినాను కదా. ఒకసారి బ్యాంగిల్ సెల్లర్స్ కోసం నేను చార్మినార్ పోయానండి. అక్కడ రష్ ఎక్కువగా ఉంటుంది, నేరో లైన్స్ కదా. ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా ఫ్యూరిష్ గా ఫీల్ అయిపోయినాను. ద వెరీ నెక్స్ట్ డే నాకు ఈటీవీ ప్రోగ్రామ్ ఉంది. నేను మా సిస్టర్, అప్పుడు మా ఇల్లర్ సిస్టర్, ఏమి ప్రోగ్రామ్ పోకపోతే నువ్వు ఇంత స్ట్రై అయిపోయి దీన్ని ఎందుకు పోవాలా నువ్వు అని అప్పుడు ఒక్కరోజు మాత్రమే మా సిస్టర్ చెప్పింది. నేను ఐ విల్ ఆల్వేస్ గివ్ ఇంపార్టెన్స్. నా పేరెంట్స్ తర్వాత మా ఎల్డెస్ట్ సిస్టర్, మా సెకండ్ సిస్టర్, మా బ్రదర్ ఇంకొక ఆయన ఉన్నారండి. మా బ్రదర్స్ ఇద్దరికి కూడా నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తానండి. వాళ్ళ మాటనే నాకు వేదవాకు. నేను ఆపాలనుకున్నాను, కానీ మార్నింగ్ మళ్ళీ నా వల్ల అక్కడ ప్రోగ్రామ్ నిలబడిపోతుంది, వాళ్ళకి టైం ఇదైపోతుంది. నేను వెళ్ళానండి మరి, కానీ బట్ జోష్లో పోయినాను కదా, నాకు మంచి రికగ్నిషన్ వచ్చిందండి. ఆ రోజే నేను నాది అయిపోయిన, నాకంటే ముందు ఇజనప్పుడు సులోచన రాణి గారు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు అక్కడ. ఆమె బయట అవుట్ సైడ్ కూర్చొని ఉన్నారు జస్ట్ రిలాక్స్ అవడానికి. నా లెసన్ అంతా ఆమె అబ్జర్వ్ చేశారండి. తర్వాత నన్ను అప్రిషియేట్ చేశారు, వాళ్ళ ఇంటికి పిలుచుకుపోయారు. నాకు ఆమెతోటి కొంచెం మంచి రిలేషన్షిప్ కూడా ఉండేదండి.
అట్లనే జమున గారితో కూడా. సో ఉంటుందండి. ఎందుకంటే మనం స్ట్రెయిన్ అన్నప్పుడు చెప్తారు కదా, ఎందుకు కష్టపడతావు నువ్వు అని, దీనివల్ల నీకు ఏంటి లాభం అన్న వాళ్ళు కూడా ఉంటుంది. ఇది లాభ నష్టాల క్వశ్చన్ కాదు ఇక్కడ. ఒక ఒక కళను ఇతరులకు అందజేయాలి. ఇది లాభమా ఇది నష్టమా, దీనివల్లే నేను ఐ నెవర్ థింక్ అండి. అట్లా నేను ఆలోచన చేసుకొని కూడా. అమ్మగారు ఇప్పుడు మీరు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు ఈ తరానికి. ఎందుకంటే ఈ 10వ వయసులో కూడా 78 అండి నేను ఇప్పుడు 78 అండి. 77 అంటే నా డేట్ ఆఫ్ బర్త్ మీరు చూసుకోండి, 1948. ఇప్పుడు 2000 అంటే 77, 78 మధ్యలో ఉన్నానండి. అమ్మగారు పాటలు పాడతామంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎంత మా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. పాటలు పాడడం అనేది కేవలం మీ వాయిస్ ద్వారా మేము వినగలం. ఒకసారి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా మీకు వచ్చినటువంటి భాషల్లో మీకు వచ్చినటువంటి కొన్ని మంచి పాటలు ఒకసారి వినిపిస్తారా? వినిపిస్తానండి. నాకు పాటలు పాడడం అంటే చాలా ఇంట్రెస్ట్ కూడా. ఎవరన్నా ఎవరన్నా పాడు అంటే ఏమంటాం, పాడతాను. హిందీ పాటలు ఎక్కువ ఇష్టము, తెలుగు కూడా ఎక్కువ ఇష్టమేనండి నాకు. కొన్ని పాటలు అప్పట్లో చిన్నప్పుడు ఒకటి చెప్తానండి. మ్యూజిక్ అనేది ఈ రోజుల్లో మనము ఈ సెల్ ఫోన్లలో టీవీలలో వింటున్నాం కదండి. మా చిన్నతనంలో రేడియోలు ఉండేది. ఆ రేడియోలలో వస్తున్న పాటని మేము వినగలిగేవాళ్ళం. దాని వలన కాన్సన్ట్రేషన్ పాట పైనే ఉండేది. టీవీలలో పాట వస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ సీనరీస్, వాళ్ళు కట్టుకున్న డ్రెస్, వాటిపైన 50% కాన్సన్ట్రేషన్ ఉంటుంది, పాటల పైన తక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం పాడుతున్నారని కూడా నాకు కొన్నిసార్లు అర్థం కాదండి. ఓల్డ్ సాంగ్స్ గట్ట కాదండి. అంటే ఓల్డ్ డేస్ లో రేడియో అనేది చాలా ఇంపార్టెంట్. దాని వలన పాటలు ప్రతి స్టాండా గుర్తుంటుంది, కొత్త పాటలు గుర్తుండటం లేదు. ఓకే. सुहानी रात ढल चुकी, ना जाने तुम कब आओगी, सुहानी रात ढल चुकी. అమ్మగారు ఇప్పుడున్న జనరేషన్ లో యువత ఎక్కువగా చెడు అలవాట్లకు పాల్పడటము, అంటే గతంలో జనరేషన్ కి పోలిస్తే మరీ చాలా విపరీతంగా చెడిపోతున్నారు. అలాంటి వారికి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చూడండి, స్టూడెంట్స్ అంటే పిల్లలు, ఒక స్టూడెంట్ చదువుకునే పిల్లలే కాదండి, అన్ఎడ్యుకేటెడ్ ఇంట్లో దగ్గర ఉండే పిల్లలు కూడా చెడిపోవడానికి ఒక రకంగా నేను ఎవరిని బ్లేమ్ చేయను, కానీ ఒక రకంగా ఇంట్లో తల్లిదండ్రులు కూడా బాధ్యులు అవుతారండి దానికి. ఎందుకంటే వాళ్ళు చిన్నతనంలోనే వాళ్ళని కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ మరీ పూర్తి వాళ్ళ క్లచ్లోకి పెట్టుకోకుండా వాళ్ళకి ఎంతవరకు మనం వాళ్ళని మోల్డ్ చేయగలము అనేది చూసుకోవాలి. కానీ ఈ కాలంలో యువత చెడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. స్కూల్ పోయినప్పటి నుంచి సొసైటీలో పోయేంత వరకు కూడా ప్రతి ఒక్కటి వాళ్ళకు అలవాటు కావడానికి ప్రతి ఒక్క వాటిని ఏది కూడా డ్రగ్ ఐటమ్స్ కానీ ఈ ఆల్కహాలిజం కానీ ఇవన్నీ కూడా పాన్ పరాగ్ అంటుంటారండి. అవి కానీ ఇవన్నీ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా చీప్ గా దొరుకుతున్నాయండి. అవునా? దాని వలన కూడా ఒక రకంగా స్టూడెంట్స్ చెడిపోతున్నారండి. మా స్టూడెంట్స్ 2-3 హైదరాబాద్ లో నేను చూశానండి. ఎప్పుడు పాన్ పరాగ్ స్మెల్ ఒక రకంగా వస్తుంది, ఏదో నమ్ముతున్నప్పుడు నేను గమనించాను కూడా. సో వాళ్ళు చెడిపోవడానికి కారణము ఈ సొసైటీ కూడా మెయిన్ అండి. సొసైటీలో కూడా ప్రతి ఒక్కటి వాళ్ళకి అవైలబుల్ గా ఉంది. మనకైనా ఏదైనా అవైలబుల్ గా ఉన్నప్పుడు దాన్ని మనం యూజ్ చేస్తాము అనేటటువంటి ఒక యాటిట్యూడ్ మనలో కూడా ఉంటుందండి. నేను పూర్తి పిల్లలదే తప్పు అనను, యువతలదే తప్పు అనను. సొసైటీ, ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇంట్లో ఉన్నటువంటి ఎక్కువ ఇప్పుడు ఈ సెల్ ఫోన్స్ వచ్చినాయి. మొన్న ఎవరో ఒక అబ్బాయి సెల్ ఫోన్ ఇంట్లో వాళ్ళు ఇవ్వలేదని 10 ఏళ్ల పిల్లడో 12 ఏళ్ల పిల్లడు వాడు పోయి ఆత్మహత్య అక్కడ చెరువులో పడి చచ్చిపోయినాడు అని విన్నాను. చూడండి, చిన్న పిల్లలు ఏడుస్తారండి. తల్లిదండ్రులు ఆ ఫోన్ ఇస్తే గానీ వాడు ఏడు పాపడు. అంటే ఈ అలవాటుని ఎవరు నేర్పించినారు? మనం నేర్పించినాం. పిల్లడు సైలెంట్ గా కూర్చోవాలని వాడి చేతికి అది ఇచ్చేసి మన పనిలో మన మీద టీవీ చూడడం ఏదో వచ్చేస్తుంటాం కదా. కొంతవరకు వాళ్ళనే నేను పిల్లలదే తప్పు, యువతలదే తప్పు అనండి. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఉన్నాయి అక్కడ. అవునా? సెల్ ఫోన్ లేనిది ఎవరు బతకడానికి అది లేదు.
ఛార్జింగ్ ఏమండి, ఛార్జింగ్ అని లేదు ఆ ఫోన్ లో అంటే ఏదో జీవితం అంతా పోగొట్టుకున్నట్టు, లైఫ్ అంతా పోయినట్టు. మీకు పెద్ద ఫోన్ ఉందా, నీకు చిన్న ఫోన్ ఉందా, ఏంటండి ఐఫోన్స్ అంటాయండి మళ్ళీ పైగా. ఇవన్నీ కూడా ఒక రకంగా ఆ ఇప్పుడు పొద్దుస్తున్నాను గూగుల్లో ఏవో చూస్తాడు, ఇంకా ఆ గూగుల్లో చూసి వాడికి బుగులు పుడతా ఉంది. గూగుల్ చూసే కొద్ది బుగులేనండి ఎన్నో ఉంటాయి కదా. సో తల్లిదండ్రులది తప్పు ఉన్నది, స్కూళ్ళలో తప్పు ఉన్నది, విద్యార్థుల్లో తప్పు ఉన్నది, సొసైటీలో తప్పు ఉన్నది. అవునండి, మనం లిమిటెడ్ గా ఉండాలి. ఏది కూడా అది ముందు నుంచి మోల్డ్ చేయాలి. టీచర్స్ కు ఉండే ఆ బాధ్యత, తల్లిదండ్రులకు ఉండే ఆ బాధ్యత. కొంచెం మంచి వాళ్ళ సొసైటీలో ఉంటారు కదండి, ఇప్పుడు మీరున్నారు, మీలాంటి వాళ్ళకు మనం చెప్పనక్కర్లేదు, ఒక లెవెల్ వరకు చెప్తాం. ఆ తర్వాత మీరే మీ యొక్క అనుభవాలతోటి తెలుసుకుంటారు. మరి పూర్తి వాళ్ళని కంట్రోల్లో పెట్టకూడదండి. కంట్రోల్లో పెట్టి ఒక గోన సంచిలో పిల్లిని వేసి దాన్ని కొట్టి దాన్ని బయటకు వస్తే అది ఎంత పవర్ఫుల్ గా బయటకు వస్తుందో, పిల్లలు కూడా అంతేనండి. తినే హ్యాబిట్స్ కూడా ఏం తల్లి ఉంటుంది, ఇంట్లో చేయొచ్చు, రకరకాల తిండ్లు తయారు చేసుకోవచ్చు కదా. మరి వాళ్ళకు టైం ఉండదో, లేకపోతే ఎందుకు ఇలా బయటికి పోతే దొరుకుతాయి అనుకుంటారు. ఆ బయట జంక్ ఫుడ్ కు బాగా అలవాటు పెట్టి అది రకరకాలుగా తినేది, దానివల్ల స్టమక్ లో డిజార్డర్స్ రావటం. స్టమక్ లో ఎప్పుడు డిజార్డర్స్ వస్తుందో వెంటనే మన బాడీలో అన్ని ఆర్గన్స్ కూడా దెబ్బతింటాయండి. కన్ను దెబ్బతింటుంది, అన్ని దెబ్బతింటుంది. ఎందుకు హాస్పిటల్ పాలైపోతున్నారండి యువతలు. ఇప్పుడు నేను ఇంతవరకు, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, సెలైన్ ఇంతవరకు నేను ఎక్కించుకోలేదండి. అంటే ఆ స్థితికి నేను పోలేదు. అడగబోతున్నాను, ఎందుకంటే వృద్ధాశ్రమం అనగానే 3 పూట్ల ముద్ద పెడతారు, తిని పడుంటారని అంటుంటారు, బయట భావిస్తుంటారు. మీరు ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉంటూ మీ వ్యక్తిగతంగా ఇక్కడ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు మీరు పాటిస్తున్నారు? నేను మొదటి నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఎక్సెస్ ఆఫ్ ఈటింగ్ టైర్స్ ద మజిల్స్, ఇది ఒక ప్రావర్బ్. సో మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా లిమిటెడ్ గా తీసుకుంటామండి. పొద్దున బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం లంచ్ అనేది చాలా, అది నేను ఎక్కువగా తీసుకోనండి. మా పిల్లలు కూడా, మా అక్క పిల్లలు కానీ ఎవరు నాకు మధ్యాహ్నం పూట భోజనం అనేది చాలా తక్కువ. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం తినిన తర్వాత మనకి ఒక రకంగా డ్రౌజీగా ఫీల్ అవుతుంటాం. అవును, ఇప్పుడు నా ప్రొఫెషన్ లో నేను పోయి స్కూల్లో పోయి నేను బాగా కడుపు నిండా బాగా తిని నేను పోయి పాఠం చెప్పడానికి చెప్పలేను. చెప్పినా డ్రౌజీగా ఫీల్ అవుతాను. నేను డ్రౌజీగా ఫీల్ అవుతే నాకంటే ముందు నా పిల్లలు డ్రౌజీగా ఫీల్ అవుతారు. అంతే కదా, స్టూడెంట్స్ కూడా డ్రౌజీగా ఫీల్ అవుతారు. సో నేను ఎప్పుడు కూడా నండి, మీరు పొద్దున పూట ఏది కూడా తిన్నా చాలా లిమిటెడ్ గా 2 ఇడ్లీలు 2 దోశలు అన్ని 2లోనే ఉంటాయి. హెవీ ఫుడ్స్ నేను ఎప్పుడు తీసుకోను. మధ్యాహ్నం మాత్రం ఒక గ్లాస్ మజ్జిగ తాగుతాను. నైట్ టైం మాత్రం కొద్దిగా అన్నం తింటానండి. అమ్మగారు, మనం ఏదన్నా జీవితంలో ఎవరికైనా రుణపడి ఉంటామని ఒక మాట అంటుంటాం. ఎవరైనా మన సహాయం చేస్తానో వారికంటూ మనకి ఏదన్నా ఒక మంచి జరుగుంటే, అలా మీ లైఫ్ లో, మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎవరికన్నా ఒక చెప్పుకోలేని వాళ్ళకి ఏదన్నా దూరం అయ్యి, అట్లా ఏదన్నా ఒక మాట వాళ్ళకి చెప్పుకోలేకపోయినా ఆ రోజులు అట్లా రుణపడి ఉంటాను అని మన పర్సన్స్ ఎవరన్నా మీకున్నారా? నా జీవితంలో నేను ఎక్కువగా రుణపడింది ఇప్పటికి కూడా నేను కొంతవరకు తీర్చుకోగలిగినాను ఆ రుణాన్ని. కర్నూలులో వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీలో ఒక ఆయన ఉండేవారు. ఆయన నాకు అన్ని రకాలుగా నన్ను అప్లిఫ్ట్ చేశారండి, ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కానీ అన్నిట్లో కానీ. ఫ్యామిలీ ఏమో పూర్ ఫ్యామిలీ, ఆయన కూడా టీచరే. నేను కొంతవరకు హెల్ప్ చేయగలిగినాను. ఆ తర్వాత ఆయన చనిపోయినారు అనుకోండి, కానీ నేను ఆయనకి ఎప్పుడు సదా రుణపడి ఉంటానండి. నేను ఏ విధంగా రాణించాలన్న ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఆయనే నాకు మెయిన్ అండి. నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో 21 years నాది. చాలా యంగ్ ఏజ్ లో చేరినాను. అది పెద్ద ఇన్స్టిట్యూషన్, చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్ అండి. టౌన్ మోడల్, బీకామ్ మోడల్ అంటే కర్నూలులో చాలా ఫేమస్. అది చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ వచ్చి చదివినారు అక్కడ. అది పెద్ద లాబొరేటరీ అన్ని ఉండేది. నాకు భయం ఏందనమాట. కానీ ఆ మాస్టర్ గారు నన్ను ఎన్ని రకాలుగా ఎంకరేజ్ చేసి, కొంచెం పూర్ ఫ్యామిలీ అనుకోండి, నేను ఒక లెవెల్కి వచ్చిన తర్వాత, సార్ రిటైర్ అయిపోయిన తర్వాత కొంతవరకు నేను హెల్ప్ చేయగలిగినాను సార్కి. ఆయన అడగకపోయినా నేను చేశాను. కానీ పూర్తి
రుణం డబ్బుతో తీసుకునేది కాదండి. అది ప్రేమతో ప్రేమనే తీసుకోవాల్సిందే తప్ప, ప్రేమను నీ పోయి నాకు 1 కిలో ప్రేమ ఇయ్యి, 2 కిలోల ప్రేమ ఇయ్యి అని మనం కొనలేము కదండి. అఫెక్షనేట్, ఆత్మీయత చాలా ముఖ్యమండి. సో నేను ఆయనకు జీవితాంతరం రుణపడి ఉంటానండి. ఈ రోజు ఈ లెవెల్లో ఉన్నానంటే ఇద్దరికి రుణపడి ఉంటానండి. ఒకరు ఆర్ట్ సైడ్ అయితే డాక్టర్ రవీంద్ర, సృష్టి అకాడమీ, నెక్స్ట్ నాగేశ్వరరావు సార్, వీళ్ళిద్దరికి నేను రుణపడి ఉంటానండి. ఆయన కూడా సింధు ఆర్ట్ ఆయనకు కానీ డాక్టర్ రవీంద్ర గారు నన్ను అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారండి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎన్నో పత్రికలు, ఎన్నో టీవీ ఛానల్ మేము పలకరించాయి, ఎంతో ప్రజలకు మీరు ఒక కళని పరిచయం చేశాయి. ఈ రోజు మా సుమన్ టీవీ బృందం మీ దగ్గరకు వచ్చింది. సో మా మీడియా తరఫున ఇక్కడ వీక్షకులకు కావచ్చు, మా బృందానికి మీరు ఎలాంటి మెసేజ్ చెప్తారు? ఈ కళ గురించి రాబో రోజుల్లో కూడా తరానికి కూడా ఏం చెప్తాం అనుకుంటున్నారు? చూడండి, ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ టాలెంట్స్ అండి. టాలెంట్ లేని వాళ్ళంటూ లేరు. అట్లనే ఎవరు అందవిహీనులు లేరండి ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను అందంగా లేను కదా, ఏదో ఒక కోణంలో వాళ్ళ మనసు వాళ్ళ ఏదో ఒక రకంగా ఉంటారండి. టాలెంట్స్ కూడా డిఫర్స్ అండి. మనకు చదువులోనే కాదు, ఒక ఆర్ట్లోనే కాదు, వంట చేయటంలోనే కాదు, టైలరింగ్ లో కానీ, మాట్లాడడం కూడా ఒక టాలెంట్ అండి. మాట్లాడడం మరీ టాలెంట్. ఇతరులను ఇంప్రెస్ చేయటం అనేది చాలా ఇదండి. సో నేను ఏ ఛానల్లో ఎవరికి చెప్పాలనుకున్నా, డోంట్ బీ సో డిసప్పాయింట్ అనేది అవ్వకూడదు. నీలో ఉన్న టాలెంట్స్ కానీ, నీలో ఉన్నటువంటి మంచితనాన్ని నీవు ఎంతవరకు చేయగలవో అంతవరకు ఇతరులకు చెయ్యి. న్యూటన్స్ థర్డ్ లా, చర్యకు ప్రతిచర్య. మేము కూడా మా లాంటి జనరేషన్ మీరు ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టాలెంట్ ఉండడం గొప్ప కాదు, ఆ టాలెంట్ చూపించుకోవడం ఒక గొప్పతనం. టాలెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దట్ లేడీ ఈస్ హ్యావింగ్ కుకింగ్ లో ఆమెకి టాలెంట్ ఉంది, ఆమెకు అవకాశం రావటం లేదు కదా. అటువంటిప్పుడు ఆమెకు ఒక ప్రోగ్రామ్ పెట్టి ఈ ఐటమ్ ని ఎట్ట చేస్తావమ్మా అని అంటారనుకోండి, షీ విల్ ఎక్స్ప్రెస్ హర్ టాలెంట్. అంతే కదండి, ఆమెకు ఆ టాలెంట్ ఉంటుంది. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ టాలెంట్ అండి. దేవుడు అనుగ్రహించినాడండి, ది ఆల్మైటీ ఆయన అనుగ్రహించినాడండి. కానీ మీరు వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నాకు నిన్న మీరు వచ్చినప్పుడు సుమన్ టీవీ అనేటప్పటికి ఎంత హ్యాపీగా ఫీల్ అయినానంటే, ఏదో నేను ఎక్కడో తారామండలంలో చంద్రమండలానికి పోయినంతగా ఫీల్ అయిపోయినాను. ఏమ్మా మీకు ఈ వయసులో ఇది అవసరం అండి. నాకు ప్రతిదీ నన్ను ఎంకరేజ్ చేసేటోళ్ళు కావాలని కోరుకుంటాను. నాలో ఉండే టాలెంట్ని బయటికి రావాలా, 10 మందికి అది ఉపయోగపడాలా అనేది నేను కోరుకుంటానండి. అది హ్యూమన్ బీయింగ్స్ కు చాలా అది మెయిన్ కోరిక. థ్యాంక్ యూ. వాట్సాప్ అమ్మ, మీరు ఉపాధ్యాయులుగా ఉంటూ ఎంతో మంది విద్యార్థులకి బంగారు బాటన వేశారు. అంతేకాకుండా మీకున్న కళను కావచ్చు, సాహిత్యం కావచ్చు, మీకున్న ఇంట్రెస్ట్ ని ఇప్పటికి మీరు కొనసాగిస్తున్నారు. ఈ జనరేషన్ మీరు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. మాకు ఈ ఇంట్రెస్ట్ మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. సో చూశారు కదా, వండర్ బామ్మ అనే చెప్పుకోవాలి. ఒంగోలులో ఉన్న ఈ వృద్ధాశ్రమంలో ఉంటూనే చుట్టుపక్కల వారికి సంతోషాన్ని ఇస్తూ, వారికి మంచి చెడులు చూసుకుంటూ చెప్పుకుంటూ, ఆమెకున్నటువంటి కళను ఇంకా ప్రోత్సహించేవారు రావాలని కోరుకుంటుంది. ఇప్పటికీ ఆమెకున్న కళను కూడా కొనసాగిస్తూ ముందుకెళ్తున్నటువంటి వండర్ బామ్మతో కూడా ఈరోజు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ. కెమెరా పర్సన్ తనోజ్ కుమార్ తో తేజ, సుమన్ టీవీ, ఒంగోలు నుంచి.